నమస్కారం. ఈరోజు షెడ్యూల్ కాస్ట్ గా పుట్టినటువంటి వారు క్రిస్టియన్స్ గా ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయితే మీకు ఆ హోదా ఉండదు. కాబట్టి అలాంటి సర్టిఫికేట్స్ ఇస్తే అవి క్యాన్సిల్ చేయాలి అని ఒకవైపు తెలుగుదేశం నాయకులు ఉండి ఎమ్మెల్యే దీని గురించి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ కమ్యూనిటీస్ లో పుట్టినటువంటి వారు మాకు న్యాయం కావాలి, మిగిలినటువంటి 146 కోట్ల మంది ఏ రకంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను పొందుతూ వారిచ్చినటువంటి హక్కులను అనుభవిస్తూ ఉన్నారో ఆ హక్కులు ఈ షెడ్యూల్ కాస్ట్ లో పుట్టినటువంటి వారికి క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి అని దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనలు జరుగుతున్నాయి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల తరపున పోరాడే పార్టీ, సామాన్యుల తరపున పోరాడే పార్టీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీల్లో ఉన్న పేదలు ఎవరైనా ఎవరికి ఏ కష్టం నష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా వారి తరపున నిలబడి పోరాడే పార్టీ. అందుకోసం ఈరోజు ఢిల్లీకి వచ్చి తమ వాదన వినిపిస్తూ దాని న్యాయం కోసం పోరాటం చేసే వారికి మద్దతుగా ఇక్కడ నిలబడింది. నేను స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వం గుంపు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి ఒక గుంపు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశాయి. మరి మీ గుంపులో నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే మీ ఎస్సీ ఓట్లు వద్దు, ఈ క్రిస్టియన్ ఓట్లు వద్దు, ఎస్టీ ఓట్లు వద్దు, మైనార్టీల ఓట్లు మాకు అవసరం లేదని చెప్తున్నారు. ఇలాంటి ఏర్పాటు వాదం ఏ విధంగా ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి మాట్లాడగలుగుతాడు? రాజ్యాంగానికి విరుద్ధమా కాదా ఇది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కి విరుద్ధమా కాదా ఇది? ఒక కమ్యూనిటీ పేరు చెప్పి ఈ కమ్యూనిటీ ఓట్లు మాకు వద్దు అని అంటే అది వివక్ష కాదా? అది అవమానించడం కాదా? ఏ రకంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఒక జాతిని ఉద్దేశించి ఒక జాతిని ప్రస్తావించి మీరు మాకు అవసరం లేదని కించపరిచే విధంగా, వారి యొక్క హోదాను తగ్గించే విధంగా, వారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? జనసేన ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? బీజేపీ ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? మీరు దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి నేను ఈ గుంపు ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీని అడుగుతున్నాను. మీ స్టాండ్ ఏంటి? ఇలా జాతులను అవమానించుకుంటూ మీరు వెళ్తారా? ఎస్సీలను అవమానిస్తూ వెళ్తారా? క్రిస్టియన్స్ ని అవమానిస్తూ వెళ్తారా? ఎస్టీ మైనారిటీని అవమానిస్తూ వెళ్తారా? అది మీ స్టాండా? రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు స్పష్టం చేయండి. అదేవిధంగా ఈ ఎవరైతే అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ రోజు ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ముస్లిమ్స్, రేపు ఎస్టీలకు కూడా ఈ రూల్ వర్తింపజేస్తామని ఇక్కడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. అది గనుక జరిగింది అని అంటే అది మరొక తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఒక అన్యాయంలో వీరు నష్టపోతూ ఉంటే మరికొంతమందిని ఇంకా అన్యాయానికి గురి చేయడం అనేది ఏ రూపంలోనూ సమంజసం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ గుంపు పార్టీలు కళ్ళు తెరిచి జనం కోసం, జనానికి న్యాయం చేయడం కోసం పనిచేయాలని ఈ ఢిల్లీ నుంచి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.